మదనపల్లె బాలిక అత్యాచారం ఆపై హత్య ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాలిక ఆత్మకు శాంతి చేకూరాలని రాయచోటిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. బాలిక పైన అత్యాచారం ఏదైతే మదనపల్లిలో జరిగిందో, ఈ అత్యాచారాలు మొదటిది కాదు, చివరిది కాదు. కఠినమైనటువంటి చట్టాలు చేస్తున్నామని మాటల రూపంలో చెప్తున్నారే తప్ప వాటిని ఏ పాటికి అమలు చేయడం లేదు. మరి ఎన్ని చట్టాలు తెచ్చినా సరైనటువంటి శిక్షను అమలు చేయకపోవడం వల్లనే ఈ నేరాలు మళ్ళీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చెప్పగలుగుతున్నాము. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ప్రతి ఆడబిడ్డకు రక్షణ కల్పించలేమని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా దుర్భరమైనటువంటి విషయం అది. కాబట్టి వీటిపైన సరైనటువంటి చట్టాలను తీసుకొచ్చి చట్టాలు అమలయ్యే విధంగా చూడాలి. ఈ ఘటన చూస్తే ఒళ్ళు గగ్గురించే పరిస్థితి ఉంది. ఏడేళ్ల చిన్న బిడ్డ రక్షణ లేదు. చిన్న పాప కాడి నుంచి, వయసులో ఉన్న వాళ్ళ కాడి నుంచి ఈ దేశంలో ఎక్కడ రక్షణ ఉంది? మన ప్రధానమంత్రి గారు ఒక నినాదం ఇచ్చారు, బేటీ బచావ్ బేటీ పడావ్. ఎక్కడ బేటీలు సురక్షితంగా ఉన్నారు? ఎక్కడ ఆడబిడ్డలు చదువుకునేదానికి అవకాశం ఉంది? వెంటనే నిందితుడికి ఉరిశిక్ష లేదా నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం.